నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1650 ఎస్ఎఫ్టీ ప్లస్ కార్ పార్కింగ్ 100, టోటల్గా మనకి 1750 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. లొకేషన్ వచ్చి అక్కీపాలెం. మెయిన్ డోర్ ముందు మనకి వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ వచ్చిందండి. మెయిన్ డోర్కి ముందు కూడా మనకి స్టీల్తో సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. ఇదంతా మనకి హాల్ వస్తుందండి. హాల్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్ అని చెప్పచ్చు. వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కంప్లీట్ సీలింగ్ వరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. డీసెంట్ పెయింటింగ్ అయితే కనిపిస్తుందండి. రైట్ సైడ్లో వెంటిలేషన్ ఇచ్చారు. టీవీ యూనిట్ అయితే యూజ్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే మనకి పూజ కోసం కబోర్డ్ వర్క్ మోడల్ అయితే బాక్స్ పెట్టేసి ఉంది. వెరీ బిగ్ సైజ్ అది. ఇప్పుడు ఉంటున్న ఓనర్స్ అయితే వేరే సిటీకి అయితే షిఫ్ట్ అయిపోతున్నారండి. అందుకనే ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారు. రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఒక 5-6 కిటికీలు అయితే రైట్ సైడ్ వచ్చినాయి. హాల్ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. పైన కూడా సీలింగ్ కనిపిస్తుంది. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఫుల్లీ ఫర్నిచర్డ్ కిచెన్ అది. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది. మనకి చిమ్నీ అది పెట్టేస్తుంది. కిచెన్లో ఇంటీరియర్ అంతా కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి. కిచెన్ బల్కి ఆపోజిట్గా మరొక బల్ల మోడల్లో వచ్చింది. పైన కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోనికి అయితే అన్ని ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ ఉంటుంది. 30 feet రోడ్డు ఉందండి. కిచెన్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసి 3 బెడ్రూమ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్ కంప్లీట్గా అయితే వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. 2 అడుగులు వేయగానే లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది. మనకి 3 బెడ్రూమ్స్ కూడా వెరీ లార్జ్ స్కేల్ వచ్చినాయండి. 3 వాటిలో కూడా మనకి 6x6 బెడ్ అయితే చాలా ఫ్రీగా అయితే పడుతుంది. వెంటిలేషన్ ఉంది. కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఫుల్లీ ఫర్నిచర్డ్. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. అక్కిపాలెం మెయిన్ రోడ్డుకు కూడా ఇది చాలా దగ్గర అండి. హైవే రోడ్డుకు కూడా చాలా దగ్గర వస్తుంది. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్కి ప్లస్గా కనిపిస్తుంది. ఇది దాదాపు 2 సంవత్సరాల లోపు కన్స్ట్రక్షన్ అండి. అందుకే కంప్లీట్ అయితే న్యూ లుక్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. 1650 ఎస్ఎఫ్టీ కానీ చూడడానికి అయితే ఒక 2200 ఎస్ఎఫ్టీ ఉంటే ఎంత ఫ్రీగా ఉంటుందో అంత అయితే మనకి ఇక్కడ లుక్ అయితే కనిపించింది. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అదేవిధంగా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. అన్ని వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి 3వ బెడ్రూమ్ స్ట్రేట్గా కనిపించిందండి. సీలింగ్ వరకు లైటింగ్ సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బెడ్రూమ్ కూడా 2 బెడ్రూమ్స్తో పోలిస్తే బిగ్ సైజులో కనిపించింది. రైట్ సైడ్ స్ట్రేట్గా కూడా వెంటిలేషన్ కనిపించింది. ఎక్కువ సెల్ఫ్లు అయితే లెఫ్ట్ సైడ్ మనకి వుడ్ వర్క్ కనిపించింది. ఎక్సలెంట్ ఫ్లాట్ అని చెప్పొచ్చండి. అక్కిపాలెము మెయిన్ రోడ్కి హైవేకి దగ్గరగా ఉంది. కార్ పార్కింగ్తో కలిపి 1750 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంచుమించు మనకి 2 సంవత్సరాల లోపు మాటే. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, ధర విషయానికి వస్తే ఇది 1,25,00,000 అండి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాస్టు. ఎందుకంటే జనరల్గా అక్కడ 7,000, 7,500 నడుస్తుంది వితౌట్ వుడ్ వర్క్, లైటింగ్ సెటప్లతో, సీలింగ్లతో. ఇది కంప్లీట్ చేసేసి వుడ్ వర్క్ అది ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.